హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పవన్ సాయి ఈ యాక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొగల్ రేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయి తనేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత వరుస సీరియల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు అయితే పొందారు. ఇక పవన్ సాయి వ్యక్తిగత విషయానికి వస్తే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పవన్ సాయి తన ఇన్స్టాగ్రామ్లో ఒక అభిమాని అన్న వదిన ఎలా ఉంది అని అడగగా నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిని అని చెప్పడంతో పవన్ సాయి తన భార్య మధుమితతో విడిపోయారనే వార్త చక్కర్లు కొట్టింది. అసలు పవన్ సాయి నిజంగానే తన భార్యతో విడిపోయారా? వారి విడాకులకు కారణం తనూజ గౌడేనా? అసలు పవన్ సాయి జీవితంలో ఏం జరిగింది? అతని గురించి ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. పవన్ సాయి, ఇతని అసలు పేరు పవన్ ఆర్యవీర్ రాజ్పుత్. ఈయన 1987 ఆగస్టు 27న హైదరాబాద్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పవన్ సాయి పూర్వీకులు నార్త్ ఇండియన్స్, బీహార్కి చెందినప్పటికీ ఉద్యోగరీత్యా వారి ఫ్యామిలీ తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఇతని తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ కాగా తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇతనికి ఒక బ్రదర్, ముగ్గురు సిస్టర్స్ కూడా ఉన్నారు. పవన్ సాయి ఎడ్యుకేషన్ మొత్తం కూడా హైదరాబాద్లోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పవన్ సాయికి డాన్స్, నాటకాలంటే పిచ్చి ఎక్కువగా ఉండేది. దాంతో స్కూల్లో ఎన్నో ఫంక్షన్లో డాన్స్ వేస్తూ గిఫ్ట్లు అయితే పొందేవారు. అలా తనకున్న ఆసక్తితోనే తన చదువు పూర్తయిన వెంటనే హీరో అవ్వాలని అనుకున్నాడు. అలా తను బీకామ్ డిగ్రీ చదువుతున్న టైంలోనే ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క సినిమా ఛాన్సుల కోసం ట్రై చేసేవాడు. అలా ఎంత ట్రై చేసినా అతనికి ఎవరూ అవకాశాలు లేకపోవడంతో సీరియల్స్ ద్వారా అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అలా సీరియల్స్లో అవకాశం కోసం ట్రై చేయగా హ్యాపీ డేస్ అనే సీరియల్స్లో చిన్న పాత్ర కోసం అవకాశం అయితే వచ్చింది. అలా 2008లో ఈ సీరియల్ మా టీవీలో ప్రసారం అయింది. కానీ దీని ద్వారా పవన్ సాయికి ఎటువంటి గుర్తింపు అయితే రాలేదు. అలా ఆ సీరియల్లో నటిస్తున్న టైంలోనే తన సోషల్ మీడియాలో హెయిర్ హోస్ట్గా పనిచేస్తున్న మధుమిత అనే ఒక అమ్మాయితో మంచి స్నేహం ఏర్పడింది. అలా కొంతకాలానికి వీరి స్నేహం ప్రేమగా మారింది. అలా తనతో ప్రేమలో ఉన్న టైంలోనే తనకంటూ ఒక మంచి గుర్తింపు పొంది ఆ తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలని భావించిన పవన్ సాయి అవకాశాల కోసం చాలా కాలం ట్రై చేయగా ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చిన ఆ మూవీలో పవన్ నటించిన విషయం చాలా మందికి తెలియదు. ఇక ఆ సినిమా ఇలా వచ్చి అలా పోయిందనే చెప్పుకోవాలి. అవకాశాలు రాని సినిమాలు నమ్ముకోవడం వేస్ట్ అని భావించి మరలా సీరియల్స్లో ట్రై చేయగా అప్పటికే రుతురాగాలు, చక్రవాకం వంటి బ్లాక్ బస్టర్ సీరియల్స్కి డైరెక్టర్గా పనిచేసిన మంజులా నాయుడు గారు ఈశ్వర్గా పవన్ సాయికి ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ సీరియల్ మరేదో కాదండి, మొగల్ రేకులు. ఆ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు అయితే లభించింది. అదేవిధంగా పవన్ సాయి కూడా ఈశ్వర్గా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. తర్వాత తను 4 సంవత్సరాల నుంచి ఎంతగానో ప్రేమిస్తున్న మధుమతిని మ్యారేజ్ చేసుకోవాలని భావించి వారి ప్రేమ విషయాన్ని వీరిద్దరు పెద్దలకు చెప్పగా వారిద్దరూ ఓకే చెప్పడంతో 2012 ఫిబ్రవరి 24న పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు. అలా మ్యారేజ్ అయిన తర్వాత పవన్ సాయి సీరియల్లో బిజీ కాగా మధుమిత హెయిర్ హోస్ట్గా పనిచేస్తూ పవన్ సాయికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ బాధ్యతల్లో పాలు పంచుకునేవారు. ఇక మ్యారేజ్ అయిన తర్వాత పవన్ సాయికి ముద్దు బిడ్డ, ముద్ద మందారం వంటి సీరియల్లో ఛాన్స్ రావడంతో పవన్ సాయి ఇక వెనుతిరిగి చూసుకునే పరిస్థితి అయితే రాలేదు. ఇక ఇది ఇలా ఉండగా పవన్ సాయి ముద్ద మందారం సీరియల్లో తనూజ గౌడితో జంటగా నటించడంతోనే ఇతని వ్యక్తిగత జీవితానికి శాపంగా మారింది. ఆ సీరియల్ టైంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త స్నేహంగా మారింది. ఇక తనూజ గౌడ్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె మార్చి 5, 1990లో బెంగళూరులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి హోటల్ వ్యాపారం చేస్తూ బిజీగా ఉండేవారు, తల్లి హౌస్ వైఫ్గా ఉండేవారు. ఇక ఈమెకు 2 సిస్టర్స్ కూడా ఉన్నారు. తనూజ గారికి కూడా చిన్నప్పటి నుంచి నటన అంటే ఎంతో ఆసక్తి ఉండేది. దాంతో స్టడీస్ అవగానే అవకాశాల కోసం ట్రై చేయగా ఒక కన్నడ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిన ఆ మూవీ ద్వారా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదనే చెప్పాలి. అలా చిన్న హీరోయిన్గా 5 సినిమాల్లో నటించిన ప్రయోజనం లేకపోవడంతో తెలుగులో ట్రై చేయగా ఆమెకు సినిమాల్లో కన్నా సీరియల్లోనే ఎక్కువ ఛాన్సులు వచ్చాయి. అలా మొట్టమొదటిసారిగా తనూజ గౌడికి జీ తెలుగులో ప్రసారమైన ముద్ద మందారం సీరియల్లో ఫస్ట్ ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే అయితే చెప్పారు. అలా ఆ టైంలోనే తనూజ గౌడికి పవన్ సాయికి మంచి పరిచయం ఏర్పడి అది కాస్త స్నేహంగా మారింది. ఆ చనువుతోనే వీరిద్దరు కలిసి పలు టీవీ షోల్లో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఎక్కడ చూసినా వీరిద్దరు ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్త తెగ చక్కర్లయితే కొట్టింది. అలాగే వీరిద్దరు కూడా బిహేవియర్ చేయడంతో ఆ వార్త తెలుసుకున్న మధుమిత, ఈమె ఎవరో కాదండి పవన్ సాయి గారి భార్య, ఈమెకు తెలియటంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని భావించిన మధుమిత అతని నుంచి విడిపోవాలని భావించి పుట్టింటికి అయితే వెళ్ళిపోయారు. దాంతో తన మీద వస్తున్న పుకార్లు చెక్ పెట్టడానికి పవన్ సాయి కూడా తనూజ గౌడ్తో ఫ్రెండ్షిప్ కట్ చేశాడు. ఆ తర్వాత పవన్ సాయి తన భార్య మధుమితతో కలవాలని ఎంత ప్రయత్నించినా తన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో వీరిద్దరు అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. అలా తన భార్యకు దూరమై బాధతో ఎంతో డిప్రెషన్లోనై తన కెరియర్ మీద ఫోకస్ పెట్టలేకపోయాడు పవన్ సాయి. కానీ అతనుకున్న క్రేజ్తో అవకాశాలు పవన్ సాయిని వెతుక్కుంటూ వచ్చాయి.
వచ్చాయి. అలా నాగభైరవి అనే సీరియల్లో అవకాశం రావడంతో అది ఓకే చెప్పగా ఆ సీరియల్ దాదాపు అన్ని భాషల్లో డబ్ చేయగా తెలుగులో తప్ప అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు అయితే పొందింది. ఆ తర్వాత మళ్ళీ అనే సీరియల్లో హీరోగా కొంతకాలం రాణించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత పవన్ సాయి ఏ సీరియల్లోనో టీవీ షోల్లోనూ కనిపించలేదు. దాంతో అతని అభిమానులందరూ అసలు పవన్ సాయికి ఏమైంది, ఎందుకు నటించట్లేదు అనే డౌట్లు అయితే ఎక్కువయ్యాయి. ఒకసారి ఇన్స్టాలో పవన్ సాయి తన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న టైంలో అన్న వదిన ఎలా ఉంది అని అడగగా నాతో ఎవరూ లేరని, నేను ఒంటరి వాడినని రిప్లై ఇచ్చాడు. దాంతో తన విడాకుల విషయం ఒక్కసారిగా బయటకైతే వచ్చింది. ఆ తర్వాత ఈ వార్త మీడియాలో తెగ వైరల్గా మారింది. పవన్ సాయి తన ఇన్స్టాలో స్పందించి నా వ్యక్తిగత విషయం గురించి చాలా వార్తలు రూమర్స్ వస్తున్నాయి. నేను నా భార్య చాలా కాలం క్రితమే మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, ఇప్పుడు ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నామని కన్ఫర్మ్ చేశారు. ఇక ఆ తర్వాత చాలా కాలం మీడియాకు దూరంగా ఉన్న పవన్ సాయి రీసెంట్గా జీ తెలుగులో ఘరానా మొగుడు అనే సీరియల్ ప్రమోతో మరలా రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే పవన్ సాయి గారు తన భార్య మధుమితతో విడిపోయిన దగ్గర నుంచి డిప్రెషన్ లోనయ్యి తన కెరీర్ మీద ఫోకస్ చేయకపోవడం వల్లే తను సీరియల్స్ దూరంగా ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఘరానా మొగుడు సీరియల్ ద్వారా మరలా రీఎంట్రీ ఇస్తున్న పవన్ సాయి గారికి మరలా తన కెరీర్లో మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.